మీకు అందరికీ కూడా అర్థాలు తెలుసా? మీ పేర్ల తాలూకు అర్థాలు తెలుసా మీకు అందరికీ? నేను ప్రతి ఒక్కరికి అడుగుతాను, మీ నేమ్స్, మీ పేర్లు అర్థాలు మీకు తెలిస్తే చెప్పొచ్చు, లేదంటే నేను చెప్తాను మీకు. ఓకేనా? లత మేడం. లత. తీగ మేడం. దానికి అంటే ఇంకా తీగ అంతే, మరి ఇంకేమీ లేదా? చూడండి, లత. లత అంటే తీగ, సున్నితత్వం, నమ్రత. ప్రకృతిలో తీగ ఏ విధంగానైతే ఒక ఆధారాన్ని పట్టుకొని పైకి ఎదుగుతుందో, అలాగే ఈ పేరు కలవారు కూడా ఒక ఆధారాన్ని పట్టుకొని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. నెక్స్ట్ సుమలత మేడం, చెప్పాలి మీ పేరు. మంచి. ఓకే మ్యామ్. సు అంటే మంచి, మా సుమా అంటే పూల, లత అంటే తీగ. సు అంటే మంచి, మా అంటే పూల, లత అంటే తీగ, అంటే మంచి పూల తీగ. అలాగే ఈ సుమ, లత మంచి పూల తీగ అన్నమాట. సృజనాత్మకత, దయాగుణం మరియు స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి సుమలత. నెక్స్ట్ శ్రీజ మ్యామ్. శ్రీజ మ్యామ్ చెప్పాలి. కూర్చోండి మ్యామ్, పర్లేదు, దించవద్దు. అంతే. ఓకే మ్యామ్, అంతే. శ్రీజ. శ్రీ అంటే లక్ష్మీదేవి నుండి, అంటే లక్ష్మీదేవి నుండి. జ అంటే జన్మించినది, అంటే అమృతవల్లి అనమాట. తన కూతురు అంటే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి విష్ణుమూర్తి నుంచి ఉద్భవిస్తుంది అనమాట అమృతవల్లి. శ్రీ అంటే సంపద, గొప్ప సంపద కలిగిన లక్ష్మీదేవి. నెక్స్ట్ మాధవ్ సార్. మాధవ, మీ పేరు చెప్పండి. ఏంటి సార్ మీ అదే అర్థమేంటి సార్? విష్ణుమూర్తి సార్. ఓకే, అంతే సార్. మా అంటే లక్ష్మీదేవి. దవ అంటే భర్త అనమాట, అంటే లక్ష్మీదేవి యొక్క భర్త విష్ణుమూర్తి అనమాట, అంటే జ్ఞానానికి అధిపతి విష్ణుమూర్తి. నెక్స్ట్ సాయి శంకర్ సార్, చెప్పండి సార్. భగవాన్ సార్. సాయి శంకర్ అంటే శివస్వరూపుడైన సాయి, అంటే సాయి అంటే నాదుడు, గురువు. శంకర్ అంటే శుభాన్ని కలిగించేవాడు, శివుడు. సార్ సార్ సత్యనారాయణ. సత్యమే రూపంగా. సార్ చెప్పండి సార్. విష్ణుమూర్తి. సార్ సత్యమే రూపంగా ఉన్న నారాయణుడు విష్ణువు. సత్యాన్ని వ్రతంగా కలిగి ఇతరులకు మార్గదర్శనం చేసిన వారు సత్యనారాయణ. మ్యామ్ శిరీష మ్యామ్ చెప్పండి. శిరీష అంటే అర్థం. శిరీష అంటే పుష్పం అని మా మమ్మీ చెప్పేవారు. ఎస్ మ్యామ్. శిరీష అంటే అందమైన పువ్వు, సున్నితమైన పువ్వు, పవిత్రమైనది, మంగళకరమైనది. నీలిమ మ్యామ్. నీలిమ. నీలిమ అంటే ఆకాశంలో విస్తారమైన నీలం, ఆకాశం వలె విస్తారమైన ఆలోచనలు, సముద్రం వలె లోతైన మనస్సు కలవారు, ఎదుటివారిని అర్థం చేసుకునే మనస్సు కలవారు. నిరుష. మేము చెప్పండి మేము. నిరుష అంటే ఎప్పుడూ ఉదయం వెలుగులా ప్రకాశించే వ్యక్తి, అంధకారం తొలగించి వెలుగును తీసుకొచ్చే వ్యక్తి. వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి అంటే వేం అంటే బాధలు, కట అంటే తొలగించేది, లక్ష్మీదేవి. శ్రీ వెంకటేశ్వరుని హృదయంలో నివసించే తల్లి లక్ష్మీదేవి. మేము మంజుశ్రీ అంటే చెప్పండి. మంజుశ్రీ. మంజు అంటే మనోహరమైన ఐశ్వర్యం, సున్నితమైన శుభం కలది. శ్రీ అంటే లక్ష్మి. మృదువైన మాటలతో, మధురమైన స్వభావంతో అందరికీ ఆనందం పంచేదే మంజుశ్రీ. మ్యామ్ శ్యామలత చెప్పండి. మీకు శ్యామలత అంటే పచ్చని ప్రకృతి వర్ణం. లత అంటే తీగ. జ్ఞానానికి అధిదేవత పార్వతి.
ప్రకృతి వంటి సౌందర్యాన్ని సూచించేదే శ్యామలత. మ్యామ్ యమున చెప్పండి మ్యామ్ మీనింగ్. యమున అంటే సూర్యపుత్రి, ఒక నది, సూర్య భగవానుడు కుమార్తె, నిర్మలత్వానికి, పవిత్రానికి, వేగానికి చిహ్నం. మ్యామ్ మీరు సాయి చెప్పండి మ్యామ్. సాయి శ్రీ సాయి అంటే ఏంటి? గురువు. ఉండండి మ్యామ్ చెప్తాను. ఇక్కడ ఉంది చూడండి. సాయి అంటే నాదుడు, గురువు. శ్రీ అంటే లక్ష్మికి లక్ష్మీ గురువు అనమాట. లక్ష్మిలో ప్రతిరూపమైన గురువు విష్ణుమూర్తి. కాబట్టి సాయి శ్రీ అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తుల కలయిక. కోమలి కోమలి మ్యామ్ ఏంటి మ్యామ్? సాఫ్ట్. కోమలి అంటే మృదువైన, సున్నితమైన, అందం, దయ, సౌమ్యతకు ప్రతీక. సార్ మీది కూడా ఉంది సార్. గణేష్ సార్ మీదేంటి సార్ మీనింగ్? చెప్పండి సార్ మీనింగ్ అర్థం చెప్పండి. వినాయకుడు. గణ అంటే సమూహం లేదా సైన్యం. ఈశ అంటే ప్రభువు, అధిపతి. శివుని ప్రథమ గణాలకు నాయకుడు. విజ్ఞానానికి, విజయానికి అడ్డంకులు తొలగించే అంటే విఘ్నాలకు తొలగించే నాదుడు గణేశుడు. ఓకే సార్. ఏంటి సుశీల అంటే మంచి గుణాలు కలిగినది అంతే. సు అంటే మంచి, శీలము అంటే గుణము, మంచి గుణాలు కలిగినది. మనం ఈరోజు ఏంటి లెసన్ చెప్పుకుందాం. మన పాట సారీ అంటే నాకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది, క్షమించండి. నాకు మధ్య మధ్యలో వచ్చినా సరే తప్పుని పట్టొద్దు. ఓకేనా? సరేనా? చూడండి, మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? అలాగే మనతో పాటు ఇంకెవరికి ఏ దేశానికి వచ్చింది? ఎప్పుడు వచ్చింది వాళ్ళకి? ఆగస్టు 14 ఎవరికి వచ్చింది? పాకిస్తాన్ వాళ్ళకి. ఆగస్టు 15 ఒక్క ఎవరు విద్యార్థిని అన్ని ఆన్సర్లు చెప్పకూడదు. వేరే వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలి. అందరికి కూడా ఇవ్వాలి కదా. కాబట్టి ఏంటి, మన స్వాతంత్రం 1947 వచ్చింది. అలాగే మన స్వాతంత్రం రాక పూర్వం ఏంటి చాలా మంది ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళేంటి, ఆ నాయకులు వాళ్ళ కుటుంబాలను కూడా దానిలో అంటే ఏంటి ఈ త్యాగం చేసేవాళ్ళు, కుటుంబాన్ని విడిచిపెట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, మనం ఒక రోజు బయటికి వెళ్ళాలంటే అమ్మో మన ఫ్యామిలీని విడిచిపెట్టి బయటికి వెళ్ళాలా అనుకుంటున్నాం. కానీ ఏంటి, సంవత్సరాలు కుటుంబాలను విడిచిపెట్టి వాళ్ళు ఏమవుతున్నారో అనవసరం. వాళ్ళేంటి అన్నిటిని విడిచిపెట్టి స్వాతంత్ర సమరయోధులు అని పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఏంటి, వాళ్ళు విడిచిపెట్టేసి వాళ్ళు మన స్వాతంత్రం కోసం, మన సమాజం కోసమే కష్టపడ్డారు. కాబట్టి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. కాబట్టి అటువంటి వారిలో ఏ భావం దాగి ఉంది? ఏ భావం ఉంది? ఏ భావం ఉండడం వలన మనకి ఏ భావం? త్యాగభావం, దేశభక్తి భావం వాళ్ళలో ఉంది కదా. అలాగే ఏంటి, మనకి కొన్నేళ్ల క్రితం ఏం చేశారు, సినిమా ఉంటుంది కదా. సినిమా ప్రారంభంలో జనగణమన చెప్పేవాళ్ళు. ప్రారంభంలో చెప్తే ఏంటి, అవి చదువుకున్నవారు, చదువుకోని వారు, నిరక్షరాస్యులైనా సరే ఏం చేసేవాళ్ళు, చిన్న పిల్లలు కూడా అలా నిల్చుండిపోయేవాళ్ళు. ఏంటి, వాళ్ళకి కొంతమందికి తెలుసు ఇదేంటి దేశభక్తి అని, కానీ కొంతమందికి తెలియదు. అనుకోకుండానే స్టాండింగ్ లో ఉండిపోయేవాళ్ళు. కాబట్టి ఏంటి, దానిలో ఏ భావన ఉంది? దేశభక్తి అని. అలాగే ఏంటి, మనం ఏంటి అదే ఉదయాన్ని ఏం చెప్తాం, ప్రార్థన సమయం ఉంటుంది. ఈ ప్రార్థనా సమయంలో మనం ఏంటి వందే మాత్రం చెప్తాము, జనగణమన చెప్తాం. మనం జనగణమన చెప్పేటప్పుడు, జాతీయ గీతం జనగణమన చెప్పేటప్పుడు గౌరవంగా, గర్వంగా, ఎవరైతే తన మనసులో ఆ భావం వస్తుంది, ఎవరైతే మనం ఏంటనుకుంటాం, ఆ సరిహద్దుల్లో ఉంటున్నారు, వాళ్ళు చేసిందే ఏంటి ప్రాణం అంటే ఏదైనా త్యాగం చేస్తారు, లేదంటే వాళ్ళు చేసిందే
సమయోధుల కోసమే చేశారు కాబట్టి మనం చేసింది ఇది కాదు, మనం భారతదేశం కోసం ఏమీ చెయ్యట్లేదు అనుకుంటారు. మనం దేశభక్తి మనలో ఏ విధంగా మనం నిరూపించుకోగలం అంటారు. జనగణమన పాడేటప్పుడు మనకి ఏంటైతే ఉందో ఎలా ఉండాలి, గౌరవంగా గర్వంగా ఉండాలి. అంటే మనలో మనం ఫీల్ అవ్వాలి, ఒక జాతీయ గీతాన్ని మనం ఈ విధంగా పాడుతున్నాం, అప్పుడే దేశభక్తి మనలో కలిగేది. అలాగే ఏంటి, మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవాలి. మనము ఏంటి, మన దేశంలో లేదా మన పక్క వాళ్ళకైనా మనం మంచి చేయని అవసరం లేదు, ఒక చెడు భావన చేయకపోతే అదే దేశభక్తి మనలో ఉండేది. కాబట్టి ఈరోజు మనం ఏ లెసన్ చెప్పుకుంటున్నాం అయితే దేశభక్తి. ఈ దేశభక్తి పాఠము ఎవరంటే రచన చేశారంటే రాయప్రోలు సుబ్బారావు గారు. ఈ రాయప్రోలు సుబ్బారావు గారు అనేవాళ్ళు ఏంటి, ఇతను చాలా రచనలు చేశారనమాట. రచనలు చేయడం, గేయాల పాట. ఇప్పుడు ఒక గేయం ఉంది, రచన ఎవరంటే రాయప్రోలు సుబ్బారావు అనమాట. ఈ రాయప్రోలు సుబ్బారావు ఏం చేశారు, చాలా రచనలు చేశారు, అలాగే గేయాలు రచించారు. ఎందుకు ఈ గేయాలు అనేవి నిరక్షరాస్యులు పాడుకోవచ్చు, అక్షరాస్యులు పాడుకోవచ్చు. ఒక పద్యం ఉంది, ఒక పద్యం అనేది అక్షరాస్యులు మాత్రమే చదవగలరు. ఎందుకు, దానికి యతి ఉంటుంది, ప్రాస ఉంటుంది, లయ ఉంటుంది, అందరూ చేయలేరు. దానికి ఘన విభజన ఉంటుంది, ఒక ఛందస్సు ఉంటుంది. పద్యము అన్నామంటే పద్యములో ఇవన్నీ ఉంటేనే అది పద్యం అవుతుంది. ఇప్పుడు ఒక గేయం ఉంది, గేయం ఉండేటప్పుడు అది ఎవరైనా పాడుకోవచ్చు. కాబట్టి అక్షరాస్యులకి నిరక్షరాస్యులకి చాలా బాగా ఉండాలి, చదువుకోవాలి. అంటే చూడండి, మనం పొలాల్లో పాటలు పాడేవాళ్ళు వాళ్ళు అక్షరాస్యులు కాదు, వాళ్ళు నిరక్షరాస్యులే. కానీ ఏంటి, అలా మౌఖికంగా రిపీట్ చేయడం వల్ల, మళ్ళీ మళ్ళీ పాడడం వల్ల వాళ్ళకి వచ్చేస్తున్నాయి. అలాగే ఈ గేయాలు కూడా ఏంటి, గానయోగ్యమైనవి, అంటే పాడటానికి వీలుగా ఉండేవి. కాబట్టి ఏంటి చూడండి, ఫస్ట్ గేయం, అలాగే పద్యం, అలాగే వచనం. మనం దీనికి తేడా తెలుసుకోవాలి. గేయం ఏంటి, పద్యం ఏంటి, వచనం ఏంటి. మనం గేయం అంటే అక్షరాస్యులు చదువుకోవచ్చు, నిరక్షరాస్యులు కూడా పాడుకోవచ్చు. పద్యం ఒక అక్షరాస్యులే, దానికి కంపల్సరిగా ఏముంటుంది, ఛందస్సు ఉంటుంది, ఘన విభజన చేయాలి, అలాగే యతి ఉంటుంది, ప్రాస ఉంటుంది, లయ ఉంటుంది. కాబట్టి అది చదువుకోకపోని వాళ్ళు ఇది పాడలేరనమాట. అలాగే వచనం ఏ నియమాలు ఉండవు దీనికి, అంటే ఎలా విపులంగా చదువుకోవచ్చు మనం. దీనికి ఛందస్సు కానీ దీనికి ఏమీ ఉండదు. కాబట్టి ఈ అన్నిటికంటే ఏది మనకి సులభంగా ఉంటుంది, గేయమా, పద్యమా, వచనమా? గేయం సులభంగా ఉంటుంది మనకి. ఎందుకు, అక్షరాస్యులు పాడుకోవచ్చు, వాళ్ళు ఒకసారి పట్టుకున్నారనుకో, నిరక్షరాస్యులు అయిన వాళ్ళు పట్టేస్తారు. అదే వచనం అనుకోండి, అది ఎలా ఉంటుంది, ఏంటి, వ్యాసంలా ఉంటుంది. వ్యాసం చదువుతాం అనుకోండి, ఒక లేఖ రాసేటప్పుడు దానిలో ఏముండవు. కాబట్టి అది గుర్తుంచుకోవాలంటే గుర్తుంచుకోగలరు ఏంటి, గుర్తుంచుకోలేదు. కాబట్టి ఏంటి, వచనం అనేది పద్యం తర్వాత వచనం, వచనం తర్వాత వచ్చేది ఏంటి, గేయం. కాబట్టి ఈ గేయం అనేది చాలా సులభంగా పాడుకోగలరు. అందుకు ఈ పాటను ఏం చేశారు, దేశభక్తి అనే లెసన్ ని ఎవరు చేశారు, రాయప్రోలు సుబ్బారావు గారు. చూడండి, ఇప్పుడు ఏంటి, మనం ఈ దేశభక్తిని ఏ విధంగా మనలో ఉందో రాయప్రోలు సుబ్బారావు గారు బయటకంటే మనలో ఉంటుంది. కానీ ఏంటి, ఎవరు కూడా బహిరంగంగా చెప్పుకోలేదు. ఈ పాట ద్వారా ఎవరు చెప్పారు, రాయప్రోలు సుబ్బారావు. ఏంట పాట అంటే, ఏ దేశమేగినా ఎందుకాలడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము, ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించినాడని స్వర్గఖండమున, ఏ పూర్వ పుణ్యము ఏ యోగ బలము జన్మించినాడని స్వర్గఖండమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినాడో, ఏ మంచి పువ్వులను ప్రేమించినాడో, నిన్ను మోసే ఈ తల్లి కనక గర్భమున,
అలా అనమాట. ఎవరు చెప్పారు? రాయప్రోలు సుబ్బారావు గారు. ఇంకా అలా అలా అంటే ఏంటి, మనలు బయట వాళ్ళు కూడా నిరక్షరాస్యులు కూడా పాడుకోగలుగుతుంది, నిరక్షరాస్యులు కూడా పాడుకునేది అనమాట. కాబట్టి అలా చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తారు? రాయప్రోలు గారి రచనలు ఉన్నాయన్నమాట. ఇతని రచనలు ఏంటి? జడకుచ్చులు, అలాగే తృణకంకణం, అలాగే మాధురి దర్శనం, రమ్యాలోకం, చూడండి రమ్యాలోకం, అలాగే మిశ్రమంజరి, ఆంధ్రావళి. చూడండి ఇవన్నీ కూడా ఏంటి, ఇప్పుడు ఒక పద్యం మనకి నిన్న ఏదైనా ఒక రచయిత ఉన్నాడు అనుకోండి, ఒక్కటే కాదు. ఇప్పుడు మనం ఏంటనుకుంటాం, తెలుగు అనేది చాలా ఈజీ అనుకుంటాం, కానీ దానిలో ఏంటుంటాయి? కథలు ఉంటాయి, కథానికలు ఉంటాయి, కవితలు ఉంటాయి, కవితా సంపుటాలు ఉంటాయి, అలాగే గజళ్ళు ఉంటాయి, ఇంకేంటి రుబాయిలు ఉంటాయి. అంటే ఒకటి కాదనమాట, ఏదని చెప్పలేం. ఇది కూడా ఖండకావ్యాలు, ఖండకావ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఏంటి, ఈ రచనలన్నీ ఒక్కొక్కరు ఏం చేస్తారు, ఒక 25, 25, 30 రచనలు చేసేస్తారనమాట. ఆ రచనలన్నీ ఏంటి, ఖండకావ్యాలు, సంపుటాలు. ఇప్పుడు ఏంటి, ఒక కవిత ఉంది, ఈ కవిత ఏంటి, ఒక్కటే కవిత చెప్పేది. కానీ అప్పుడు ఏంటి, కవిత సంపుటాలు అంటే ఏం చెప్పండి? వెరీ గుడ్. కవితా సంపుటాలు అంటే ఏంటి, చాలా చాలా మంది, అంటే ఒక్కరు రాసిందే దీనిలో ఉండదు కవితలని. వేరే వేరే వాళ్ళు రాసిన కవితలన్నీ తీసుకొచ్చి ఒక సంపుటిగా పెడతారు. దాన్ని ఏమంటారు? కవితా సంపుటాలు అంటారు. చూడండి ఇప్పుడు ఇటువంటి గేయాలు మనం చెప్పుకున్నాం కదా, ఇంకా గేయాలు ఏవైనా ఉన్నాయా మీకు తెలిసిన గేయాలు? వెరీ గుడ్. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో, గురజాడ అప్పారావు గారు చెప్పారు. ఎంత మంచి పద్యము కదా. అలాగే మనం రోజు పాడుకుంటాం, అదే కాదు గేయం. ఇంకేముంది? జాతీయ గీతం, అలాగే వందే మాతరం, జాతీయ గీతం, జాతీయ గేయం కదా. జాతీయ గీతం ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్. అలాగే జాతీయ గేయం ఎవరు రాశారు? బంకించంద్ర చటర్జీ. మా తెలుగు తల్లికి ఎవరు రాశారు రచన? శంకరంబాడి సుందరాచార్య. సారే జహా సాధ్య ఎవరు రాశారు? మహమ్మద్ ఇక్బాల్. వెరీ గుడ్, సూపర్, చాలా బాగా చెప్తున్నారు. చెప్పండి. సూపర్ సార్. చూడండి ఇప్పుడు మనం ఇందా గేయం పాడాం కదా, దానికి ఒకసారి భావం చూడండి. ఏ దేశం వెళ్ళినా, ఏ చోట కాలు పెట్టినా, మనం ఏ దేశమైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనం వెళ్తుంటాం, వేరే ఇతర దేశాలు వెళ్తున్నామా లేదా? ఏ దేశమైనా వెళ్ళొచ్చు, కాలు పెట్టొచ్చు. ఉన్నత పదవి, ఇప్పుడు సీఎం, పిఎం ఏదైనా అవ్వచ్చు. కానీ మనం ఏంటి మర్చిపోకూడదు? మన దేశాన్ని, దేశభక్తిని కూడా మనం మర్చిపోకూడదు అనమాట. అలాగే చూడండి, అధికారాన్ని పొందిన ఎవరు ఏమన్నా సరే నీ మాతృభూమిని పొగడాలి. ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఏం చేస్తాం? మన ఇల్లు ఉంది, ఇంట్లో మన ఇల్లు ఎలాంటిదో మన సమాజం అలాంటిది. మనం ఊహించుకున్నాం అనుకో, మన ఇంటిది అమ్మా నాన్న చాలా హ్యాపీ అనమాట. ఇంట్లో మనిషి కనిపించిన అంత సంతోషం రాదు, కానీ అక్కడ మనకు వస్తుంది. అలాగే వేరే మనం ఏదైనా దేశానికి వెళ్ళామనుకోండి, అక్కడ కూడా మన దేశం వాళ్ళంటే చాలా. ఇప్పుడు శ్రీకాకుళం దాటి విజయనగరం వెళ్తే శ్రీకాకుళం ఓడం, ఇగో మనం శ్రీకాకుళం ఓలం అంటే అదొక ఎంజాయ్మెంట్ అనమాట, సంతోషం అనమాట. అలాగే మన రాష్ట్రం దాటించాం, ఒక కర్ణాటక వెళ్ళాం, ఇక్కడ ఏంటి ఆంధ్రప్రదేశ్ వాడంటే చాలా సంతోషం, అది పట్టుకోలేము ఇంకా. అలాగే మన దేశం అయిపోయింది, వేరే దేశం అమెరికా వెళ్ళాం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాడు, ఇంకేం కావాలి నాకు, చాలా బలం వచ్చేస్తుంది అప్పుడు కదా. అంటే దేశభక్తి, దాన్నే దేశభక్తి. మనం ఏదో యుద్ధాలు చేసేయాలి, ఇంకేదో సరిహద్దుల్లోకి వెళ్ళిపోవాలి, అదేం లేదు. మనకు తెలిసింది వీలైతే మంచి పని చేయి, కానీ చెడు మాత్రం చెయ్యొద్దు, ఒకరికి హాని కలిగించు. అదే దేశభక్తి అనమాట కదా. చూడండి నెక్స్ట్, భారత జాతి నిండైన గౌరవాన్ని నిలపాలి. ఏ పూర్వ జన్మ ఫలం వలనో, యోగ బలం వలనో స్వర్గం లాంటి ఈ భారతదేశంలో పుట్టాం. అంటే ఏంటి?
మన భారతదేశాన్ని దేంతో పోల్చారు? స్వర్గంతో. స్వర్గం అంటే ఎవరికైనా తెలుసా ఎలా ఉంటుంది స్వర్గం అనేది? అంటే కాదు, ఇప్పుడు స్వర్గంకి ఏదైనా మంచి పనులు చేయండి స్వర్గంకి వెళ్తారు. అది పెద్దలు చెప్పుకునేది ఏంటంటే స్వర్గం అంటే అక్కడ ఆనందాలు, సంతోషాలు, సుఖాలే ఉంటాయంట. మంచి పరిమళాలతో పువ్వులు ఉంటాయంట, మంచి సువాసనలతో ప్రకృతి బాగా ఉంటుందంట. అందరూ ఎప్పుడు కూడా సంతోషమే అక్కడ కనిపిస్తుంది. దాన్నే ఏమంటారు? స్వర్గం. ఆ స్వర్గం ఉంటది, వైట్ ఉంటది, తెలుపుగా ఉంటది. అవును సార్, వెళ్ళాక అప్పుడు చెప్తాను. సరే, వెళ్ళొచ్చాక అప్పుడు చెప్తాను మీకు పిల్లలు. అయితే ఏ పూర్వ జన్మ ఫలం వలనో ఈ భారతదేశంలో మనం పుట్టాం. ఈ భారతదేశం వంటి గడ్డని, మన మాతృభూమిని ఎన్నటికీ మర్చిపోకూడదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మన స్వామి వివేకానంద గారు ఉన్నారు. మన స్వామి వివేకానంద గారు ఏం చేశారు? విశ్వమత సమ్మేళన సభ అని అమెరికాలో జరిగింది 1893 సెప్టెంబర్ 11న. అయితే ఇతను వెళ్ళారనమాట. ఏదో మామూలుగా వెళ్ళి అక్కడ నాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తారో ఇవ్వరో అనుకున్నారు. కానీ అక్కడ ఏం చేశారు? మధ్యలో లాస్ట్ లో కొంచెం ఇచ్చారనమాట. కానీ ఏంటి, మన భారతీయులు అంటే చూడండి ఎలా ఉంటారు అసలు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఏదేదో మాట్లాడుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు. కానీ మన వివేకానంద గారు వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నారు? సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పారు. గొల్లు మరి 8 minutes అనమాట క్లాప్స్ మారుమోగిపోయింది. అంటే ఒక భారతదేశాన్ని అక్కడ ఎంత ఖ్యాతిలో పెట్టారో చూడండి. అందరు కూడాను ఎంత అసలు భారతదేశం అంటే అప్పుడు తెలిసిందనమాట. ఒక కేత్రి మహారాజు, ఎవరు రాజస్థాన్ మహారాజు ఉంటారు, అజిత్ మహారాజ్ అని. ఆయన వచ్చిన తర్వాత ఎవరికి వివేకానంద స్వామికి ఆ పడవ దిగి, అప్పుడేంటి బస్సులు ట్రైన్స్ ఏం లేవు, పడవల ద్వారా వచ్చేవాళ్ళు. వచ్చేటప్పుడు ఇలా మోకాళ్ళతో అతని ఒంటి మీద దిగమంటారనమాట. అంటే అంత ఎత్తులో. కొందరు ఏం చేస్తారు, చాలా ఎక్కువ రోజులు ఉంటారు. వాళ్ళు కూడా ఏంటి, శాశ్వతంగా మంచి ముద్ర గడిస్తారు. కానీ ఇప్పుడు భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, అలాగే వివేకానంద గారు చాలా తక్కువ టైంలో చనిపోయారు. కానీ అలాంటి వాళ్ళు ఒక 70 years 80 సంవత్సరాలు ఉన్నారనుకోండి, మన దేశం ఏమైపోయేది అని మనకు అనిపిస్తుంది. వాళ్ళు ఉన్న 30 సంవత్సరాల్లోగే చాలా అప్పటికే చాలా చూపించారనమాట. కాబట్టి ఆ విధంగా మనకు ఏ విధంగా తెలుస్తుందో, మనం ఏంటంటే మన దేశానికి చెప్తున్నా, ఎక్కడికో వెళ్ళిపోని అవసరం లేదు. మన పరిసరాల్లో ఉండేవాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్నాం, అవసరమైతే సహాయం చేయండి. కానీ చెడ్డ పని మాత్రం, అంటే వీడి వల్ల ఇలాంటి మూర్ఖుడు వీడు అని, ఇలాంటి మూర్ఖుడు ఇది అని మాత్రం మనం తీసుకురాకూడదు. అలాగే చూడండి, ఈ భరతమాత తన గర్భమున మోసింది, ఎన్ని పువ్వులను ప్రేమించాడో. అంటే మనం అంటారు కదా, ఎంత మంచి ఎన్ని పువ్వులు పూజ చేసిందో ఇలాంటి భర్త వచ్చాడు. నీ గోరింటాకు పెట్టుకుంటారు, ఎడ్డగా పండితే ఏమంటారు, మంచి భర్త వస్తాడు. అలాగే దీనిలో కూడా చెప్పారు, ఎన్ని పువ్వులను ప్రేమించాడో ఈ భరతఖండములో పుట్టడానికి, జన్మించడానికి. ఇటువంటి భూమాత ఎక్కడనూ లేదు, మనలాంటి పౌరులు ఎక్కడా ఉండరు. సూర్యుని వెలుతురులు ప్రసరిస్తున్నంత దూరం, వాడల యొక్క జెండాలు ఆడుతున్నంత కాలం మన భూమాత వంటి చల్లని తల్లి ఎక్కడ. అంటే మన భారతదేశం వంటి దేశం ఎక్కడ, ఇండైరెక్ట్ గా చెప్తున్నారనమాట. మన భారతదేశం వంటి దేశం ఈ ప్రపంచ దేశాల్లో ఇలా మన దేశం కోసం మనం గొప్పగా చెప్పుకో. మనం ఏం చేస్తాం? ఫస్ట్ అంటే మన ఇంటిని, మన అమ్మని ఎన్ని తప్పులైనా చేయొచ్చు. మన అమ్మని, మన నాన్నని, మన ఇంటి వాళ్ళని బయట పెట్టకూడదు అనమాట ఫస్ట్. అలాగే మనం అలా ఏంటి అలా పెట్టలేదు అంటే మన భారతదేశాన్ని కూడా మనం బయట పెట్టలేం కదా. మనం చేస్తాం, మన వల్లనే వస్తుంది అనమాట. ఆ పేరు అనేది మన వల్లనే వస్తుంది. కాబట్టి మనము ఏమైనా సరే మన దేశాన్ని బయట వచ్చి మా భారతదేశంలో ఉండడానికి నాకు ఇష్టం లేదు, అందుకే నేను వేరే దేశం వెళ్ళిపోతున్నా అలా చెప్పకో. నీకు ఇష్టం లేదనుకో, సైలెంట్గా వెళ్ళిపోయి అక్కడ నీ పని ఏదో ముగించుకోవచ్చు. కానీ బయటికి మాత్రం వెల్లడి చేయకూడదు అనమాట. ఒకసారి చూడండి, కఠిన పదాలు. ఇప్పుడు దీనిలో ఉన్నాయి కదా, ఈ దేశభక్తి లెసన్లో కఠిన పదాలు చూడండి. కఠిన పదాలు ఏంటున్నాయి? అనంత భూతలిని, అలాగే స్వర్గము. స్వర్గము అంటే పిల్లలకి ఏం తెలియదు అనమాట. ఏంటి స్వర్గము? మనం వెళ్తే తప్ప ఏదో చెప్పుకోవడమే తప్ప తెలియదు అనమాట. అలాగే జనించే,
అలాగే కనక గర్భమున, చూడండి అనంత భూతలిని. ఇక్కడ అనంత భూతలిని అంటే ఏంటి మీనింగ్ మీకు ఎవరికైనా అర్థమవుతుందా? చెప్పగలరా ఎవరైనా? అనంతమైన భూమి అనమాట. అనంతమైన మన విశాలమైన భూమి అంటాం కదా, మనం విశాలమైన భారతదేశం మాది. కాబట్టి అనంత భూతలిని అంటే ఏంటి? అక్కడ అనంతమైన భూమి, అనంతమైన భూమి. అలాగే స్వర్గము, స్వర్గం అంటే ఏంటి వస్తుంది అక్కడ? చూడండి అనంత భూతలిని అంటే ఏంటి? అంతులేని